మీరు తీసిన సినిమాలు అంటే పంజాయ్ కానీ బిల్లా ప్రతిదీ కూడా పెద్ద స్టార్స్తో చేశారు. ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా మూవీస్. ఏ డైరెక్టర్ అయినా పాన్ ఇండియా లెవెల్లో ఆలోచిస్తున్నారు. సో ఇది పాన్ ఇండియా కాదు కదా? ఇది డెఫినెట్గా పాన్ ఇండియా కాదండి. దిస్ ఇస్ ప్యూర్లీ అ లవ్ స్టోరీ విచ్ ఇస్ రీజనల్ అండ్ వీఆర్ రిలీజింగ్ ఇట్ నౌ ఇన్ తెలుగు అండ్ అదర్ లాంగ్వేజెస్. సో ఇట్స్ నాట్ అ పాన్ ఇండియన్ ఫిల్మ్ అనమాట. సో ఇందాక పవన్ గారి గురించి చెప్పారు. అవునండి. ఆయనలో అంటే ఆయన పొలిటీషియన్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేశారు అప్పట్లో, ఆయన అలా చూసినప్పుడు అబ్జర్వ్ చేసింది. లేదండి, ఇప్పుడు జనరల్గా మాట్లాడేటప్పుడు మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది. నాకు ఆ ఫీలింగ్ ఉండింది అనమాట, కానీ తన దగ్గర అడగలేదు, చెప్పలేదు. సో ఐ హ్యాడ్ దట్ ఫీలింగ్. ఎందుకంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఏదైనా ఉంటే ఒక ప్యాషన్తో మాట్లాడతారు చూడండి. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట. కానీ ఇప్పుడు సార్ వచ్చి అనౌన్స్ చేసిన తర్వాత, ఎందుకంటే సార్ ఆ పొలిటికల్ టచ్ ముందు నుంచి ఉండిందనమాట. సో అది నాకు అంత డీటెయిల్ తెలీదు, కానీ నాకు ఆ ఫీలింగ్ ఉండింది. సో తను అనౌన్స్ చేసి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యేటప్పుడు ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. మరో